ఫ్రూట్స్ హోల్సేల్ బిజినెస్ చేసేవాడు అనమాట. అయితే ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది నాకు నా ఫ్రెండ్ పరిచయం చేశాడు కానీ 2007లో. కానీ ప్రొడక్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాకు అంత దీని గురించి అవగాహన కూడా లేదు. అయితే నేను ప్రొడక్ట్ ని లవ్ చేయడానికి కూడా నాకు ఆస్కారం లేకపోయింది. అసలు ఎందుకు వాడతారు, ఎలా వాడతారు అనేది కూడా నాకు సరిగా తెలియదు. అలా ఇలా వాడమని చెప్పాడు, నేను తీసుకొచ్చాను, ఇంట్లో ఇచ్చాను. నేను అప్పుడు హైదరాబాద్ లో ఉండేవాడు అనమాట. సో ఆ టైంలో ఒక 2 రోజులు కూడా వాడి ఉండమో పక్కన పడేసాం. తర్వాత ఎప్పుడైతే మీ గుంటూరు వచ్చేసామో 2011లో మళ్ళీ అప్పుడు దాని గురించి మాకు అవసరమైంది. ఎందుకు అంటే మా మిస్సెస్ కి ఒబేసిటీ 120 కేజీలకు వెళ్ళిపోయారు. ఒకరోజు అకస్మాత్తుగా కింద పడిపోయారు, మాకు తెలియదు, అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. బాబు కూడా చిన్న పిల్లవాడు. సో ఇలాంటి టైంలో నేను కూడా లేను, నేను బిజినెస్ పని మీద వెళ్ళిపోయాను. ఈ టైంలో ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తే చూస్తే చాలా హృదయ విదారకం, ఏడుపొచ్చు. కానీ ఎట్లా చేయాలా ఏంది అనేది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఒకటే అన్నారు, నాన్న మీకు టాబ్లెట్స్ ఇవ్వడానికి, థైరాయిడ్ చూపించడానికి వెళ్ళాం. ముందు టాబ్లెట్స్ అయితే ఇది ఇస్తాను కానీ మీకు జీవితాంతం ఆరోగ్యం అయితే నేను ఇవ్వలేను, ఇది తాత్కాలికం. సార్ మరి ఏం చేయాలి మేడం అంటే, అర్జెంట్ గా ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. సార్ ఒబేసిటీ కంట్రోలింగ్ ఎలా అవుతుంది అని మేము అడిగే పరిస్థితి లేదు, ఆమె చెప్పండి కూడా చెప్తారు. ఎందుకు చెప్పలేకపోయిందంటే, ఏం లేదు, జనరల్ గా వాకింగ్ చేసుకో, జాగ్రత్త చేసుకో, ముందు బరువు తగ్గాను. అప్పుడు 200 థైరాయిడ్ ఉంది. మాకు మైండ్ బ్లోయింగ్, అసలు ఏం జరుగుతుంది, ఏంటి, 120 కేజీలకి ఎలా వెళ్ళిపోయాం అనే పరిస్థితులు. అలా వెళ్ళినప్పుడు నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఎప్పుడు నాకు గుర్తొచ్చింది. అదే ఇక్కడ కూడా మేము, నా ఫ్రెండ్ మళ్ళా గుంటూరులోనే గుర్తొచ్చి అభిసార్ వాళ్ళ క్లబ్కి వెళ్ళాము, 3 రోజులు తాగాము, అంతకుముందు మానేసాం. మళ్ళా మా అన్నయ్య గారి కోళ్ళు నాగలక్ష్మి గారి ప్రొడక్ట్ ఇచ్చింది, మళ్ళీ మానేసాం. అయితే కోచ్ గైడెన్స్ అనేది లేకుండా పోయింది. సో ఇలాంటి జరుగుతున్న క్రమంలో మా మిసెస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి ఒక రోజు ఒంట్లో బాగాలేదండి. ఫైనల్ స్టేజ్ లో ఇబ్బందులు పడుతూ ఉన్న టైంలో ఏదైనా న్యూట్రిషన్ హెల్ప్ అవుతుందంటే కదా అని ఆమె తెలుసుకొని, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి మా మిసెస్ ని అడిగితే వెంటనే కోచ్ తోటి సార్ని ఇన్వైట్ చేశారు. అప్పుడు అక్కడ ఫ్రెష్ పార్టీ కానీ వచ్చి అక్కడ చెకప్ చేస్తున్న టైంలో సార్ ఏం చెప్పారంటే, అమ్మ మీరు క్లబ్ కి రావచ్చు కదా, క్లబ్ కి వచ్చి ఒకసారి మీరు చెకప్ చేయించుకోవచ్చు కదా, వీలుంటే చూడండి, చాలా హెల్ప్ అవుతాయి అన్నారు. ఆ ఒక్క పాజిటివ్ మాట మా లైఫ్ మొత్తాన్ని, ఎంటైర్ లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. ఈ రోజు ఇది ఉండడానికి కూడా ఆ ఒక్క కారణం అనమాట. సో అలాగా నేను, నాకైతే కంపల్సరీగా వెయిట్ తగ్గాలి అనే నిర్ణయానికి మేము వచ్చాం. కానీ రూట్ అర్థం కావట్లేదు. ఎందుకంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ అలాగే వాడాం కదా, అప్పుడు వాడిన తర్వాత 2-3 సార్లు డబ్బాలు పడేసాం. మళ్ళీ ఈ రోజు కొత్తగా వాడేది ఏముంది, ఆల్రెడీ తీసుకున్నాం కదా అని నేను అంటున్నా. లేదు, ఒకసారి క్లబ్కి రమ్మన్నారు, క్లబ్కి వచ్చి మనం వెళ్ళాం, క్లబ్ కూడా వెళ్ళాం కదా అంటున్నా. నేను వాదన పెట్టుకున్నాను అనమాట. సరే ఎట్లయినా పర్లేదు, ఎందుకు అంటే వేరే కలర్స్కి వెళ్ళి 75,000 రూపీస్ ఎక్స్పెండ్ చేసి నా దగ్గర డబ్బులు లేకుండా ఈఎంఐ తీసుకొని వెళ్ళా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా జరిగింది మా లైఫ్ లో. అలాంటి టైంలో మళ్ళీ ఇక్కడికి రమ్మంటున్నారు. సరే ఓకే, పాజిటివ్ వేలో డాక్టర్ గారు చెప్పారు చాలా ఎమర్జెన్సీ. అప్పుడు క్లబ్కు పంపించాం. ఎప్పుడైతే క్లబ్ వెళ్ళిందో నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేశాను ఆల్రెడీ, ఇంకా నేను ఖర్చు పెట్టడానికి నేను రెడీ లేను అని చాలా ర్యాష్ గా ఉండేవాడిని. గట్టిగా మాట్లాడాను, ఈసారి కనుక నువ్వు బరువు తగ్గలేదు అంటే ఏమైనా సరే నాకు పట్టించుకోను. అప్పుడు క్లబ్కి వెళ్ళిన నెల రోజుల్లోనే 5 కేజీలు వెయిట్ లాస్ అయింది. అంతకుముందు ఎప్పుడు కలర్స్కి వెళ్ళి సిట్టింగ్లకి వెళ్ళి వచ్చినా కానీ ఆడేమో 2 కేజీలు చూస్తే 7 చూస్తే నాకు ఏమనిపించేది కాదు. ఏంటి అంటే నన్నేం చేయమంటావు అని. అంటే వాదన గొడవలు ఇవన్నీ మామూలే. ఎందుకంటే ఎక్కడైనా సరే, ఏ కుటుంబంలో అయినా సరే ఆర్థికంగానే ఫేస్ అవుతాం. మెయిన్ ఆ ఫలితం రాకపోతే చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. ఆ సిచ్యువేషన్ మా ఇంట్లో కూడా చాలా గొడవలు జరిగింది. ఎందుకంటే వెయిట్ పిల్లలు పుట్టకపోతేనేమో పిల్లలు పుట్టలేదని అమ్మాయి, మెడిసిన్ అయితేనే మెడిసిన్ ఎక్కువైపోయింది, థైరాయిడ్, అన్ని రకాలుగా సఫర్ అయిపోయింది. ఎప్పుడైతే
క్లబ్కి వెళ్ళి 5 kg తగ్గిందో మాకు ఆనందాలు అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. నాకు యాంగ్జైటీకి ఎక్కువైపోయింది. ఎస్, ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసిన తర్వాత 5 kg తగ్గింది. నేను వాకింగ్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటుంటే 1 kg 2 kg కూడా తగ్గలేకపోయాను. ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో నాకు యాంగ్జైటీకి ఎక్కువయ్యి ఎస్, నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అవి కంట్రోల్ చేసుకొని నేను వెళ్దామని చెప్పేసి 1 నెల మొత్తం కూడా నేను బ్రెయిన్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని చాలా కష్టపడ్డా. ఎట్లయినా నేను తగ్గాలి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. 1/2 కిలోమీటర్ నడవలేకపోయేవాడిని, చాలా యాక్టివ్గా ఉండేవాడిని, చాలా డల్ అయిపోయాను. ఆల్మోస్ట్ 120 kg పోయాను. 2 kg తగ్గేసరికి నా వల్ల కాదు, వచ్చేసరికి నా వల్ల కాదు. సో ఇట్లాంటి టైంలో మా మిసెస్ కూడా, మీరు కూడా రండి ఒకసారి చెకప్ చేయించుకొని వెళ్ళండి అంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకున్న అమ్మో ఇక్కడికి వెళ్తే అన్ని మానేయాల్సి వచ్చిందేమో అని ఒక ఫీల్. అప్పుడు 1 నెల రోజుల తర్వాత ఆమె నవంబర్లో జాయిన్ అయితే నేను ఐ థింక్ ఆయన్ని కట్ అయినట్టుంది సిగ్నల్. సో రామాయణ గారు ఫస్ట్ వాళ్ళ వైఫ్ ని పంపించారు సుఖీభావకి, ఇక్కడికే మెయిన్ క్లబ్ కి. ఆమె ఎప్పుడైతే బరువు తగ్గారో అప్పుడు వాళ్ళు హస్బెండ్ ని ఆమె తీసుకొచ్చింది అనమాట. ఆయనకి ఏంటంటే ఆల్రెడీ ఇంత ముందు 3 సార్లు వాడున్నారు, రకరకాల అలవాట్లు ఉన్నాయి, సో ఇవన్నీ నా వల్ల కావాలి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లబ్కి వచ్చి టాపిక్లు విన్న తర్వాత ఆయనకి కూడా నేను మారాలి, నేను ఆరోగ్యం సంపాదించుకోవాలని అనిపించింది. ఒకసారి వచ్చారు చూడండి, ఆయనతో మాట్లాడిద్దాం. సో అనిపించి వాడిన తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ రోజు 35 kg దాకా వెయిట్ లాస్ జరగటమే కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సుఖీభావకి వచ్చిన తర్వాత డ్రింక్ మానేశాడు, డ్రింకింగ్ మానేశాడు, స్మోక్ తీసేశాడు, స్మోకింగ్ ఆపేశాడు, ఫుడ్ లో మార్పులు చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం సంపాదించుకొని బరువు తగ్గారు. 35 కిలోలు బరువు తగ్గారు. ఇంతకుముందు 3 సార్లు విశ్వ ప్రయత్నమే చేశారు ఇదే ప్రోడక్ట్, కానీ రిజల్ట్ రాలా. అని ఎప్పుడైతే ఈ కమ్యూనిటీకి వచ్చారో ద బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు. అర్థమవుతుందా? క్లారిటీ ఉందా? అర్థమవుతుందా క్లియర్ గా? సో దిస్ ఈజ్ వాట్ సుఖీభావ మీన్స్, దిస్ ఈజ్ వాట్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని ఎవరు మిస్ అయ్యి ట్రై చేద్దామని చూడొద్దు, రిజల్ట్ అయితే రాదు. ఈ కమ్యూనిటీలో ఉండి కోచ్ చెప్పింది ఫాలో అవుతూ ఎప్పుడైతే మీరు రెగ్యులర్ గా క్లబ్లకు వచ్చి షేకులు తాగి టాపిక్ వింటారో అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ నిజంగా మీకు క్లబ్ మీ ఊర్లో లేదు, జూమ్ లో అయినా వినండి, మా కోచెస్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, ఒక పాయింట్ చెప్పి నేను న్యూస్ టాపిక్ క్లోజ్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరు